నెక్స్ట్ డిఫ్లెక్షన్ నుంచి క్వశ్చన్. The value of maximum deflection of a simply supported beam with uniformly distributed load over the entire span అంటున్నాడు. ఓకే, మరి ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా అయితే అందరికీ ఐడియా ఉంటుంది, రైట్. మనం ఇప్పుడు అది ఎలా వచ్చిందో మోడ్స్ మెథడ్ అప్లై చేసి చూద్దాం, రైట్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ యూడిఎల్ ఎంటైర్ స్పాన్ అంటున్నాడు, ఎల్, రైట్. మరి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది సార్? స్క్వేర్ పారాబోలా వస్తుంది. హైట్ ఎంత అండి? డబ్ల్యూ ఎల్ పవర్ 4 డివైడ్ బై 8, సారీ బెండింగ్ మూమెంట్గా ఇక్కడ మనకు రాయాల్సింది డబ్ల్యూ ఎల్ స్క్వేర్ డివైడ్ బై 8. మరి ఇప్పుడు మోర్స్ థీరం అప్లై చేసేటప్పుడు మనం ఓన్లీ హాఫ్ ఏరియా మాత్రమే తీసుకోవాలి అంటున్నాం, రైట్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అంటే సెంట్రల్ వరకు మాత్రమే డిఫ్లెక్షన్ తీసుకోవాలి. మరి సెంట్రల్ వరకు డిఫ్లెక్షన్ తీసుకోవాలి అంటే ఈ విడ్త్ ఎంత అవుతుందండి? L/2 అవుతుంది, రైట్. మరి ఇప్పుడు దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏరియా ఏంటి? జనరల్గా మోర్స్ థీరం అంటే ఏంటి? y = ax బార్ డివైడెడ్ బై ei, రైట్. ax బార్ డివైడెడ్ బై ei, x బార్ డివైడ్ బై ei, రైట్. ఇక్కడ మనకు ఏరియా తెలవాలి, ఎక్స్ బార్ కూడా తెలవాలి. మరి ఏరియా ఈక్వల్స్ టు ఎంత అండి? 2. ఒకవేళ ఇదే క్యాంటిలివర్ యూడిఎల్ అయితే 1/3 ఆఫ్ హెచ్బి. అయితే ఇక్కడ మనకు ఏమంటున్నాడు? యూడి సింప్లీ సపోర్టెడ్ కాబట్టి ఏరియా గుర్తుపెట్టుకోండి, 2/3 ఆఫ్ హెచ్బి తీసుకోవాలి, హైట్ ఇంటూ బేస్. మరి ఇక్కడ 2/3 ఆఫ్ ఇంటూ హైట్ ఎంత అండి? WL స్క్వేర్ డివైడ్ బై 8 ఇంటూ బేస్ ఎంత అండి? L/2. ఓకే, రైట్. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయితే మనకు ఏరియా వాళ్ళు ఏమవుతుందండి? WL³ డివైడెడ్ బై 24 అవుతుంది. ఓకే, మరి ఎక్స్ బార్ ఎంత అవుతుందండి? ఇక్కడ ఎక్స్ బార్ = 5 జనరల్గా పారాబోలాకి 5/8 ఆఫ్ ఎల్ తీసుకుంటాం, కానీ ఇక్కడ ఎల్ ఎంత ఉంది? బేస్ L/2 ఉంది, రైట్. కాబట్టి ఏమవుతుందండి? 5L డివైడ్ బై 16 అవుతుంది. ఇప్పుడు మనం వీటన్నిటి కనుక 16, రైట్. ఇప్పుడు మనం ఫార్ములా కనుక సబ్మిట్ చేస్తే y = ఎంత అవుతుందండి? WAX బార్, రైట్. ఏ ఎంత? WL³ డివైడ్ బై 24 ఇంటూ ఎక్స్ బార్ 5L డివైడ్ బై 16 డివైడెడ్ బై ei, రైట్. మరి దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 5WL పవర్ 4 డివైడ్ బై 16 ఇంటూ 24 చేస్తే ఎంత అవుతుంది? 384 ei అవుతుంది, రైట్. కాబట్టి మనకు డైరెక్ట్గా ఆన్సర్ ఎంత? 5WL పవర్ 4 డివైడ్ బై 384 ei, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మెకలైజ్ మెథడ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ కేసెస్ వెన్ అంటున్నాడు, రైట్. మెకలైజ్ మెథడ్ వల్ల మనకు తెలిసినటువంటి అడ్వాంటేజెస్ ఏంటో ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఏంటి? మెకలైజ్ మెథడ్ వల్ల మనకి మోర్స్ థీరంలో వచ్చేటువంటి డ్రాబ్యాక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మెకలైజ్ మెథడ్లో రెక్టిఫై అవుతాయి, రైట్. మరి మెకలైజ్ మెథడ్ ఏంటి? ఫస్ట్ ఒక్క సింగిల్ ఎక్స్ప్రెషన్తోన కంటిన్యూస్ బీమ్ మొత్తంలో ఎన్ని లోడ్స్ అన్నీ ఉండనివ్వండి, కానీ మనం ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేసుకొని దాని నుంచే మనకు ఏ పాయింట్ దగ్గర కావాలంటే ఆ పాయింట్ దగ్గర స్లోప్ కానీ డిఫ్లెక్షన్ కానీ ఫైండ్ అవుట్ చేయవచ్చు కదా, రైట్. ఇది మెయిన్ అడ్వాంటేజ్. మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు ఏమంటున్నారంటే మెకలైజ్ మెథడ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద కేసెస్ వెన్ పార్షియల్లీ లోడెడ్. ఓకే, పార్షియల్లీ లోడెడ్ మనకు ఫుల్గా లోడ్ అయినా పార్షియల్ లోడ్ అయినా ఏ విధంగా తీసుకున్నా కానీ మనకు మెకలైజ్ మెథడ్ అయితే ఈజీగా మనం అప్లై చేయవచ్చు అనమాట. ఓకే, రైట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? స్పాన్ ఈజ్ పార్షియల్లీ లోడెడ్. నెక్స్ట్ LA యాక్చువల్ లెంత్ ఆఫ్ ది కాలం, LE ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ది కాలం, రైట్. చూడండి టోటల్గా ఇక్కడ మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఇదేంటి? మెకలైజ్ మెథడ్ డిఫ్లెక్షన్ నుంచి వచ్చింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కాలమ్స్ నుంచి వచ్చింది. చూడండి మొత్తం ఓవరాల్గా ఇప్పటికి మనకు 4 క్వశ్చన్స్ ఓన్లీ కాలమ్స్ నుంచి వచ్చాయి. ఓకే, రైట్. సరే చూద్దాం. యాక్చువల్ లెంత్ LE ఎఫెక్టివ్ లెంత్, ఆర్ మ్యాక్స్ ఈజ్ ద మ్యాక్సిమం రేడియస్ ఆఫ్ గైరేషన్ of the cross section, or minimum is the minimum radius of gyration of the cross section. Strain ratio used in Euler's or Rankine's formula is equals to, సరే యూలర్స్ లో కానీ ర్యాంకైన్స్ లో కానీ జనరల్గా ఆర్ మినిమం అనేది జనరల్గా తీసుకుంటాం, రైట్. జనరల్గా ఓకే. మరి స్లెండర్నెస్ రేషియో కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటి సార్ అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫెక్టివ్ లెంత్ డివైడెడ్ బై లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్, ఐ లీస్ట్ అని తీసుకుంటాం, రైట్. ఐ లీస్ట్ ఎందుకు అంటే ఆ డైరెక్షన్లోనే కాలం అనేది జనరల్గా ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అందుకోసమనే మనం ఎప్పుడైనా కానీ ముందు లీస్ట్ డైరెక్షన్ ఏది ఉందో చూసుకొని దానికి మనం
ప్రాబ్లమ్స్లో క్యాలిక్యులేట్ చేయడానికి తీసుకుంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్, ఎఫెక్టివ్ లెంత్ డివైడ్ బై లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద కాలమ్ హ్యాస్ లీస్ట్ ఎఫెక్టివ్ లెంత్. మళ్ళీ 5th క్వశ్చన్. ఓకే, 5 క్వశ్చన్స్ ఓన్లీ ఒక కాలమ్స్ నుంచి వచ్చాయి, రైట్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాలమ్ హ్యాస్ లీస్ట్ ఎఫెక్టివ్ లెంత్, రైట్. మనం ఎఫెక్టివ్ లెంత్ కనుక చూస్తే వెన్ బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ ఉందనుకోండి, మనకు యాక్చువల్ లెంత్ ఎంత అవుతుందండి, యాక్చువల్ లెంత్ LA, రైట్. మరి ఎఫెక్టివ్ లెంత్ ఏమవుతుందండి, ఇక్కడ బోత్ ఎండ్స్ ఫిక్స్ ఉన్నప్పుడు ఓన్లీ అప్ టు సర్టెన్ డిస్టెన్స్ వరకు మాత్రమే బెండ్ అవుతుంది, రైట్. మరి ఇది ఎఫెక్టివ్ లెంత్ అవుతుంది. మరి ఎంత సార్ అంటే ఎఫెక్టివ్ లెంత్ యాక్చువల్ లెంత్ బై 2 అంటే ఎంత అండి, 0.5 EL అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కేసు తీసుకుందాం. సెకండ్ కేసు ఏమన్నాడు, బోత్ ఎండ్స్ హింజ్డ్ అన్నాడు, రైట్. బోత్ ఎండ్స్ హింజ్డ్ ఉన్నప్పుడు రైట్, ఎఫెక్టివ్ లెంత్ ఎంత అండి, యాక్చువల్ లెంత్. ఎఫెక్టివ్ లెంత్ ఏమవుతుందండి, సేమ్ టోటల్ యాక్చువల్ లెంత్ అయితే ఉందో ఎఫెక్టివ్ లెంత్ కూడా అంతే వస్తుంది, రైట్. ఎఫెక్టివ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్ లెంత్ అవుతుంది, రైట్. ఓకే, నెక్స్ట్ కేసు తీసుకుందాం. వన్ ఎండ్ ఫిక్స్డ్, అదర్ ఎండ్ ఫ్రీ అంటున్నాడు, రైట్. వన్ ఎండ్ ఫిక్స్డ్, అదర్ ఎండ్ ఫ్రీ అంటున్నాడు. మరి ఈ కేసులో ఎఫెక్టివ్ లెంత్ ఎంత అవుతుందండి, ముందు యాక్చువల్ లెంత్ ఇది, రైట్, LA. మరి ఎఫెక్టివ్ లెంత్ ఎంత అవుతుంది సార్, ఎఫెక్టివ్ లెంత్ అయితే మనకి ఎలా ఉంటుంది, బీమ్ అనేది ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది, రైట్. కాబట్టి టోటల్ ఎంత అవుతుందంటే L ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు 2LA అవుతుంది, రైట్. నెక్స్ట్ కేసు తీసుకుందాం. లాస్ట్ కేసు, వన్ ఎండ్ ఫిక్స్డ్, అదర్ ఎండ్ హింజ్డ్, రైట్. వన్ ఎండ్ ఫిక్స్డ్, అదర్ ఎండ్ హింజ్డ్, రైట్. మరి ఇలాంటి కేసులో యాక్చువల్ లెంత్ LA, ఎఫెక్టివ్ లెంత్ ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది, రైట్. ఎందుకు, ఇది అప్ టు ఫిక్స్డ్ ఎండ్ కాబట్టి అప్ టు సర్టెన్ డిస్టెన్స్ వరకు బెండింగ్ ఉండదు, కాబట్టి ఈ డిస్టెన్స్ మాత్రమే ఎఫెక్టివ్ లెంత్ అవుతుంది. L ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు L యాక్చువల్ డివైడ్ బై √2. 1/√2 ఎంత, 0.577 LA, రైట్. మనం ఇచ్చిన ఆప్షన్స్లో కనుక చూస్తే ఏ కేసులో మనకు తక్కువ వస్తుంది చూడండి, ఇక్కడ L, ఇక్కడ 2L, నెక్స్ట్ ఇక్కడ 0.5, మరి 0.50 ఉన్నది ఒకటే, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ర్యాంకైన్స్ కాన్స్టెంట్. మళ్ళీ 6 క్వశ్చన్స్ మనకు ఓన్లీ కాలమ్స్ నుంచి అడిగాడు చూడండి, రైట్. ఓకే, ర్యాంకైన్స్ కాన్స్టెంట్ ఫర్ ద ఫార్ములా ఫర్ యాక్సియల్ loads on column made of material of crushing strength FC and modulus of elasticity capital E is given by, right. జనరల్గా ర్యాంకైన్స్ కాన్స్టెంట్ అంటే ఏంటి, లాంబ్డా చూస్తాం. జనరల్గా FC డివైడ్ బై π² E అవుతుంది. ఓకే, ఇదే మనకు ఆన్సర్ అవుతుంది, రైట్. చూడండి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్, లాంబ్డా ఈక్వల్స్ FC డివైడ్ బై π² E. ఓకే, మరి ఇది యాక్చువల్గా ఎలా వస్తుందంటే చూడండి, పీకి జనరల్గా యూలర్స్ ఫార్ములా ఏంటంటే P ఈక్వల్ టు π² EI బై L², రైట్. మరి ఇప్పుడు I ఈక్వల్స్ టు మనకి ఏమని తెలుసు, I ఈజ్ ఈక్వల్స్ టు k²A, రైట్. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ చేద్దాం, π² E ఇంటూ AK², రైట్, డివైడెడ్ బై L², రైట్. ఇదేంటి PE. మరి ఇక్కడ ఏని ఇటు సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, A అంటే PE డివైడెడ్ బై ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు π² E. ఇక్కడ కేని కింద సబ్మిట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, L/K² అవుతుంది. ఓకే, మరి ఇక్కడ PE డివైడ్ బై A అంటే ఏంటి, FC క్రిప్లింగ్ స్ట్రెస్ F3 అంటాం. ఓకే, యూలర్స్ క్రిప్లింగ్ స్ట్రెస్. మరి ఇప్పుడు L/K అంటే ఏమని తెలుసు, FC ఈజ్ ఈక్వల్స్ టు π² E. L/K అంటే ఏంటి, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం, రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే λ², రైట్. మరి ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, λ² ఈజ్ ఈక్వల్స్ టు π² E డివైడెడ్ బై FC అవుతుంది, రైట్. మనకి ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి, √π² E డివైడెడ్ బై FC అవుతుంది. ఇది మనకు జనరల్గా లాంబ్డా. కానీ అయితే అదే ర్యాంకైన్స్ కాన్స్టెంట్కి వచ్చేసరికి మనకు అక్కడ ఫార్ములా సబ్మిట్ చేసేటప్పుడు 1/λ అనేది వస్తుంది. మరి ఈ 1/λ కాబట్టి రివర్స్ చేస్తాను, λ² 1/λ² అని వస్తుంది. ఏంటి ఫార్ములా, జనరల్గా
P rankines ఈక్వల్స్ టు ఎఫ్సి ఇంటూ ఏరియా డివైడ్ బై 1 ప్లస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటి ఇక్కడ 1 బై లాండా స్క్వేర్ ఇంటూ ఎల్ బై కే హోల్ స్క్వేర్ ఉంటుంది. ఇది మనకి యాక్చువల్గా మిగిలేది. యాక్చువల్గా మరి ఇక్కడ 1 బై లాండా అంటే ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్సి డివైడ్ బై పై స్క్వేర్ ఈ అనేది వస్తుంది. ఓకే, ఎఫ్సి డివైడ్ బై పై స్క్వేర్ ఈ. Okay, right. Okay, second option correct. So coming to the first question in RCC, what will be the coefficient of thermal expansion of concrete as per IS 456-2000 if granite aggregates are used for making the concrete అని అడుగుతున్నాడమ్మా. if granite aggregate are used, ఇక్కడ స్పెసిఫిక్గా ఒక మెన్షన్ చేస్తున్నాడు. మామూలుగా అయితే కోఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాంక్రీట్ అన్నప్పుడు మనం ఎంత చెప్పుకుంటాము? మామూలుగా 12 into 10 to the power of -6, 12 into 10 to the power of -6 లాగా మనం కన్సిడర్ చేసుకుంటాము. సో ఆర్ఎల్స్ మనము దీన్నే కనుక చెప్పేటట్టయితే ఇలా కూడా చెప్పచ్చు కదా, 1.2 into 10 to the power of -5 డిగ్రీ సెంటిగ్రేడ్ అని కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఆప్షన్లో మనము అనుకుంటాము 1.2 into 10 to the power of -5 కాదమ్మా. యాక్చువల్గా వీడు ఇక్కడ మెన్షన్ చేస్తుంది గ్రెనైట్ అని మెన్షన్ చేస్తున్నాడు. సో గ్రెనైట్కి థర్మల్ ఎక్స్పాన్షన్ కనుక మీరు కన్సిడర్ చేసినట్టయితే అరౌండ్ 7.5 to 9 into 10 to the power of -6 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. 7.5 to 9 into 10 to the power of -6. అదే కనుక దీన్ని ఇంకా 10 to the power of -5లో చెప్పేటట్టయితే ఎలా చెప్పచ్చు మనం? 0.75 to 9 లాగా చెప్పచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కీ కరెక్ట్గానే ఉంది. 0.70 0.95 into 10 to the power of -5 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎప్పుడు స్పెసిఫిక్గా ఇక్కడ మీకు టైప్ ఆఫ్ అగ్రిగేట్ కూడా ఇచ్చినప్పుడు, దాని థర్మల్ కోఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ బేసిస్ మీద కాంక్రీట్ అనేది ప్రిపేర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, ఏరియా ఆఫ్ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ ఐసోలేటెడ్ ఫుట్టింగ్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఇన్. ఐసోలేటెడ్ ఫుట్టింగ్స్కి ఏరియా క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామని అడుగుతున్నాడు. జనరల్గా మనం ఐసోలేటెడ్ ఫుట్టింగ్స్ని మనం ఎలా చేస్తామమ్మా? ఫుట్టింగ్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, ఏరియా ఆఫ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు దీంట్లో మనం మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేయడం ఎలా ప్రొవైడ్ చేస్తాం? జస్ట్ లైక్ మ్యాట్ రెయిన్ఫోర్స్మెంట్ లాగా ప్రొవైడ్ చేస్తాం. సో మ్యాట్ లాగా ప్రొవైడ్ చేయడం అంటే జస్ట్ లైక్ ఇది ఎలా ఉన్నట్టు, జస్ట్ లైక్ యువర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవిజన్ ఇన్ స్లాబ్స్లో ఎలా మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తామో అలాగే నెంబర్ ఆఫ్ మెయిన్ స్టీల్ యూజ్ చేసి, డిస్ట్రిబ్యూషన్ స్టీల్ ఇట్లా ప్రొవైడ్ చేసి రెయిన్ఫోర్స్మెంట్ని ఫుట్టింగ్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడు మనకి? షార్ట్ కాలమ్, లాంగ్ కాలమ్, స్టిరప్స్, స్లాబ్స్. సో స్లాబ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్లాబ్స్లో లాగా మనం ఫుట్టింగ్స్లో కూడా రెయిన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేస్తాం. Next one, according to IS 456-2000, what could be the minimum horizontal distance required between two individual parallel main bars అని అన్నాడు. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామమ్మా క్లాస్లో. సో ఇన్ కేస్ ఏదైనా ఒక బీమ్ లాగా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇఫ్ దీస్ ఆర్ ది టూ రెయిన్ఫోర్స్మెంట్ బార్స్, సో ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న గ్యాప్ని, హారిజాంటల్ గ్యాప్ని ఎంత మినిమం ఉండొచ్చు అని చెప్తున్నాడు. సో ఎలా తీసుకుంటాం మనం? మ్యాక్సిమమ్ ద స్పేసింగ్ వచ్చేసి మ్యాక్సిమం డయా ఆఫ్ ది బార్ లాగానే తీసుకుంటాము. మ్యాక్సిమం డయా ఆఫ్ ది బార్ అంటే ఇప్పుడు 16 mm డయా 20 mm డయా ఉందనుకోండి. సో 20 mm డయా బార్ వచ్చేసి మ్యాక్సిమం డయా కదా. సో ఇక్కడ స్పేసింగ్ వచ్చేసి మినిమం ఆఫ్ మ్యాక్సిమం డయామీటర్ ఆఫ్ ద బార్ డయా మ్యాక్సిమంలో ఎంత ఉంటుందో అంత స్పేసింగ్ అయినా ఇవ్వాలి. ఆర్ఎల్స్ ఎంత ఇస్తారు మీరు? ఆర్ 5 mm ప్లస్ సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్, 5 mm ప్లస్ సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ అయినా ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ ఆ కోర్స్ అగ్రిగేట్ మినిమం ఎంత ప్రొవైడ్ చేయాలి మీరు? మినిమం సైజ్ వచ్చేసి మనం ఎంత ప్రొవైడ్ చేస్తామమ్మా? 20 mm యూజ్ చేస్తాం. 20 mm సైజ్ కోర్స్ అగ్రిగేట్ని యూజ్ చేస్తాము. సో అంటే ఇక్కడ 20 + 5 అంటే ఏంటి? 25 mm. మినిమం గ్యాప్ ఆఫ్ ద బిట్వీన్ ద రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ ఎంత ఉండాలి? 25 mm ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్స్ బట్టి చూసినప్పుడు ఏముంది? 16 times ఆఫ్ డయామీటర్ ఆఫ్ ద మెయిన్ బార్, 0.75 times 5 mm మోర్ దాన్ నామినల్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ 300 mm. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 5 mm ప్లస్ నామినల్ సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ అంటే 20 mm లాగా కన్సిడర్ చేస్తాం. రైట్. నెక్స్ట్ వన్, ఇన్ లిమిట్ స్టేట్ ఆఫ్ డిజైన్ ద లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్ ఫర్ FE 500 గ్రేడ్ స్టీల్ అంటున్నాడు. లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్. సో మన గ్రేడ్ ఆఫ్ ద స్టీల్ అనుకున్నప్పుడు ఒక్కొక్క దానికి తెలుసు కదమ్మా. 0.480 దేనికి యూజ్ చేస్తాము? 0.480 ఫర్ FE 415. FE 415 గ్రేడ్ ఆఫ్ స్టీల్కి మనం 0.480 యూజ్ చేస్తాము. 0.460 దేనికమ్మా? FE 500కి. అదే కనుక 0.530 దేనికి యూజ్ చేస్తాము? యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఫర్ FE 250కి యూజ్ చేస్తాం. సో FE 456 దేనికి? FE 500కి యూజ్ చేస్తాం. సో సెకండ్ ఆప్షన్ కరెక్టే.
Next one, as per IS 456-2000, the organic matter of water used for making the concrete should not be more than, organic content అంటున్నాడు, మనకి ఇది డైరెక్ట్ ఆన్సర్. ఆర్గానిక్ కంటెంట్ మాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు, షుడ్ నాట్ ఎక్సీడ్ 200 mg per liter, 200 mg per liter. Next one, when HYSD bars are used in place of mild steel bars, the bond strength in RCC will, బాండ్ స్ట్రెంత్ అంటున్నాడు. సో వాట్ ఈస్ మెన్ బై బాండ్ స్ట్రెంత్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. బాండ్ స్ట్రెంత్ అంటే ఏంటి, రెయిన్ఫోర్స్మెంట్ బార్కి నెక్స్ట్ దాని సరౌండింగ్ కాంక్రీట్కి ఉండే మధ్యలో ఫ్రిక్షన్, ఆ రెసిస్టెన్స్ ఏమంటాం మనం, బాండ్ స్ట్రెంత్ అని అంటాం. సో బాండ్ స్ట్రెంత్ అనేది మైల్డ్ స్టీల్ బార్స్కి అయితే ఎలా ఇంక్రీజ్ చేస్తాము, బై యూజింగ్ ద హుక్స్ ప్రొవిజన్. హుక్స్ని ప్రొవిజన్ చేసి, ఇన్ కేస్ మైల్డ్ స్టీల్ బార్స్ అయితే ఏం చేస్తారు మీరు, ఎడ్జెస్లో హుక్స్ ప్రొవిజన్ చేసి బాండ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. అదే హెచ్వైఎస్డి బార్స్లో అయితే ఎలా ఇంక్రీజ్ అవుతుంది, హెచ్వైఎస్డి బార్స్కి అయితే ఇక్కడ రిప్స్ ఉంటాయి కదా, బికాస్ ఆఫ్ ద రిప్స్ మీకు బాండ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బాండ్ స్ట్రెంత్ ఎక్కువ దేనికి ఉంటుంది అంటే ఎలా చెప్తాం మనం, ఎక్కువ వచ్చేసి మనకి రెయిన్ఫోర్స్మెంట్ బార్స్, సారీ హెచ్వైఎస్డి బార్స్కే ఎక్కువ ఉంటుంది, అవునా. మనము బాండ్ స్ట్రెస్ ఇన్ యూజింగ్ హెచ్వైఎస్డి బార్స్ అయితే మనం అది కూడా నేర్చుకుంటాం. 1.6 ఆఫ్ టౌ సిబిడి అని నేర్చుకుంటాం, అవునా. టౌ బీడీ అని నేర్చుకుంటాం, 1.6 టైమ్స్ ఆఫ్ టౌ బీడీ. అదే కనుక మైల్డ్ స్టీల్ బార్స్కి అయితే ఎంత వస్తుంది, టౌ బీడీఏ వస్తుంది, అంటే బాండ్ స్ట్రెస్ మినిమం లాగా కన్సిడర్ చేసుకుంటాం. సో హెచ్వైఎస్డి బార్స్ యూస్ చేస్తే ఏమవుతుంది, మనకి బాండ్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్, ద మినిమం నెంబర్ ఆఫ్ లాంగిట్యూడినల్ బార్స్ రిక్వైర్డ్ ఫర్ ద సర్క్యులర్ కాలమ్. ఇది చాలా సింపుల్ కదా మనకి. అదే రెక్టాంగులర్ కాలమ్ ఆర్ స్క్వేర్ కాలమ్కి అయితే మినిమం నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని ప్రొవైడ్ చేస్తామమ్మా, లాంగిట్యూడినల్ బార్స్ 4 నెంబర్ ఆఫ్ బార్స్ ప్రొవైడ్ చేస్తాము. అదే సర్క్యులర్ బార్స్ అయితే ఎన్ని ప్రొవైడ్ చేస్తాము, 6 నెంబర్ ఆఫ్ బార్స్ని ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ద కాలమ్ హెల్డ్ ఇన్ పొజిషన్ ఎట్ బోత్ ఎండ్స్ బట్ నాట్ రిస్ట్రైన్డ్ అగెన్స్ట్ రొటేషన్ ఈజ్ గివెన్ యాజ్, బట్ నాట్ రిస్ట్రైన్డ్ అగెన్స్ట్ రొటేషన్ అంటున్నాడు. సో ఇది ఏ కేటగిరీలోకి రావచ్చు, ఇది హింజెడ్ సపోర్ట్స్ లాగా రావచ్చు, బోత్ ఎండ్స్ హింజెడ్ సపోర్ట్ లాగా తీసుకుంటాం. సో అలాంటప్పుడు ఏంటి, ఎఫెక్టివ్ లెంత్ ఈక్వల్ టు ఒరిజినల్ లెంత్ లాగా చేస్తాం కదా, ఎఫెక్టివ్ లెంత్ ఈక్వల్ టు ఒరిజినల్ లెంత్ లాగా. సో ఏ ఆప్షన్ వస్తుంది, 1L. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, ద లెంత్ ఆఫ్ ద స్టేర్ కేస్ సిచ్యుయేటెడ్ బిట్వీన్ ద 2 ల్యాండింగ్స్ ఇస్ నౌన్ యాజ్, లెంత్ ఆఫ్ ద స్టేర్ కేస్ సిచ్యుయేటెడ్ అని అడుగుతున్నాడు. సో 2 ల్యాండింగ్స్, ఇప్పుడు సపోజ్ దీస్ ఆర్ ద 2 ల్యాండింగ్స్ అనుకోండి, వీటి మిడిల్లో ఉండే ఈ ప్రొజెక్టర్ పార్ట్నే మనం ఏమంటామమ్మా, విచ్ ఇస్ హ్యావింగ్ ద స్టెప్స్, ఇలా ఉంటాయి కదా స్టెప్స్, ఈ స్టెప్స్ అండ్ వీటినేమో స్టెప్స్ అంటాము. అండ్ ఈ ఇంక్లైన్డ్ బీమ్ని ఏమంటాము, ఇంక్లైన్డ్ స్లాబ్ని యూ ఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ వేస్ట్ స్లాబ్. అండ్ ఈ రెండింటి కాంబినేషన్ మనం ఏమంటాము, యూ ఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఫ్లైట్. సో ల్యాండింగ్స్ మిడిల్లో ఉండే ఇంక్లైన్ పోర్షన్ మొత్తాన్ని కలిపినట్టయితే ఏమంటారు, స్టెప్స్ ప్లస్ వేస్ట్ స్లాబ్ని కలిపితే ఏమనాలి మీరు, ఫ్లైట్ అనాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫర్ 1 వే స్లాబ్ ద రేషియో ఆఫ్ ద లాంగర్ స్పాన్ టు షార్టర్ స్పాన్. మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదమ్మా 1 వే స్లాబ్ అని 2 వే స్లాబ్ అని. 1 వే స్లాబ్ అయితే ఎలా చెప్పుకుంటాము, LY/LX రేషియో కదా, LY/LX రేషియో ఈజ్ గ్రేటర్ దాన్ 2 అయితే మనం ఏమంటాము, 1 వే స్లాబ్ అంటాము. అదే LY/LX రేషియో లెస్ దాన్ 2 అయితే మనం ఏమంటాము, 2 వే స్లాబ్ అంటాం కదా, 2 వే స్లాబ్. ఇదైతే ఏంటి, 1 వే స్లాబ్. సో ఏది కరెక్ట్ ఆన్సర్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, రైట్. నెక్స్ట్ వన్, ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ బీమ్స్ షుడ్ నాట్ బి మోర్ దాన్. మ్యాక్సిమం టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ అన్నప్పుడు మనం బీమ్లో ఎంత తీసుకుంటామో 4% ఆఫ్ గ్రాస్ ఏరియా తీసుకుంటాం చూడండి, 4% ఆఫ్ గ్రాస్ ఏరియా, అంతేనా. సో 4% ఆఫ్ గ్రాస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ఏది ఫస్ట్ ఆప్షనే కదా, 0.04 BD, రైట్. నెక్స్ట్, for a quantity of 25 meter cube of concrete work as per codal provisions mention the minimum number of samples required for టెస్టింగ్ ద క్వాలిటీ ఆఫ్ కాంక్రీట్. మినిమం నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అని అడుగుతున్నాడు. మీకు అక్కడ 25 మీటర్ క్యూబ్ ఉందా 50 మీటర్ క్యూబ్ ఉంది అనేది మనకు అనవసరం అమ్మా, మనకు ఓన్లీ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ లాగే కన్సిడర్ చేస్తాము. సో మీరు ఎవ్రీ ఈక్వల్ ఇంటర్వెల్స్లో, అంటే మనం ఎప్పుడప్పుడు స్ట్రెంత్ అనేది మెజర్ చేస్తాము, కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ని ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 days, తర్వాత 14 days అండ్ 28 days. అప్పుడు మనం మ్యాక్సిమంగా ఎక్కువ అయితే 7 days అండ్ 28 days దగ్గర కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది డిజిగ్నేట్ చేస్తాము, మెజర్ చేస్తాము. సో అలాంటప్పుడు ఆ ఏజ్ దగ్గర మినిమం నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని తీసుకుంటాం మనం, 3 నెంబర్ ఆఫ్ శాంపిల్స్ తీసుకుంటాం. ఆ 3 నెంబర్ ఆఫ్ శాంపిల్స్కి యావరేజ్ వాల్యూనే మనము కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ లాగా కన్సిడర్ చేస్తాము. సో మినిమం నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని, 3, రైట్.
The very first question is the permissible error in the chaining on the hilly ground is permissible error in chaining. So see here, if you see this permissible error in chaining, that means to what extent we can make an error, that is permissible error, okay, in chaining, okay, like while using this chaining work, that means when we are carrying out this chaining work, the permissible error will be 1 in 250, okay. While we are carrying out with steel tape, the permissible error will be 1 in 2000, okay. While we are carrying the work with an invar tape, the permissible error seems to be 1 in 2000. This is 1 in 4000. Okay. So this is the limits of the what you call permissible error while we are chaining upon a ground, right? So moving further, in whole circle bearing system, north 25 degrees 15 minutes west corresponds to. So very simple. Now what is the angle that is given by him? North 25 degrees west. This is north. This is west. Okay. This is a given angle, that is a reduced bearing system, 25 degrees 15 minutes. Now what is that? I was supposed to find out. The whole circle bearing. So this angle I need to find out. Okay, nothing but 360 minus that angle. 360 I will be taking it as 359 degrees 60 minutes. Okay, and minus 25 degrees 15 minutes. Okay, 60 minus 15 45. 9 minus 5 4. 5 minus 2 3. 334 degrees 45 minutes. 334 degrees 45 minutes. That question. Okay, so if you see the next question, the horizontal angle between the true meridian and magnetic meridian is known as, already we do know when we are taking the directions here, directly here like this, we do call them as a true direction. This is true north, true south, true east and true west. Okay, so whenever we are taking the declination value, like a western declination, okay, so now this is a magnetic meridian. Okay, and this is a true meridian. The angle difference in the horizontal plane between a true meridian and a magnetic meridian, we do call this as magnetic declination. So that's what they have said it as, a magnetic declination. Remember, magnetic declination will be observed in the horizontal plane, this magnetic dip will be observed in the vertical plane. Okay, in magnetic declination we are going to place the compass in the horizontal plane. In magnetic dip, or the dip angle will be observed when the compass is placed in a vertical plane, right?